గోవింద 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 అంటూ కొండలు ఎక్కడం అంటే ఏమిటి దాని అర్థం? గో అంటే ఇంద్రియములు, ఇంద్రియములకు పరిపాలకుడు ఆయన. ఇప్పుడు ఆయన ఇచ్చిన ఇంద్రియములు కాబట్టి ఆయన ఎందుకు చెప్పారో అందుకు వాడుకోవాలి ధర్మం. అసలు ఈ ఇంద్రియాలకి శక్తినిచ్చిన వాడెవరు? ఈశ్వరుడు. ఆయన ఇచ్చాడు కాబట్టి, జ్ఞానేంద్రియములకు శక్తి ఉంది కాబట్టి తరించడమా పాడు చేసుకోవడమా మన దృష్టి. కళ్ళతో ఈశ్వరుణ్ణి చూస్తావా, చెవులతో రామాయణం వింటావా, నాలుక మీద ప్రసాదం వేసుకుంటావా, ముక్కుతో తోమాల వాసన చూస్తావా, నీ ఇష్టం. గోవిందా 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 అనగా 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 ఎవరు జయించి నియమించి వశం చేసుకోలేని ఇంద్రియములు తనకి వశవర్తి అయ్యేటట్టుగా శమదమాదులు పెరిగేటట్టు ఆ గోవిందుడే చేస్తాడు. గోవిందా 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 అంటే అలవాటు అయిందనుకోండి, ఇప్పుడు గో ఇంద్రియములకు విందా. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆ ఇంద్రియముల ద్వారానే నిన్ను ఆయనలోకి చేర్చుకుంటాడు. ఆ ఇంద్రియములకు అధిష్టానం ఎవరు? ఆయనే ఆ తేజస్సు. జాగృత్ అంటే ఇంద్రియములు లేవడం, ఇంద్రియములు లేవడం అంటే విష్ణువు దానికి అధిష్టానం జాగృతి. కాబట్టి రెండవ ప్రక్రియలో ఇంద్రియముల శక్తి ఎక్కడి నుంచి వస్తోందని వెనక్కి వెళ్ళి ఆత్మ దగ్గర నిలబడిపోతాడు సాధనలో. వెంకటేశ్వరుణ్ణి దాటడానికి ఏముంది? ఆత్మని దాటడానికి ఏముంది? ఏడుకొండలు ఎక్కడం అంటే అది అందుకు వెన్నుపాము నిటారుగా ఉంటుంది మనుష్య ప్రాణికి. ఈశ్వరుడు కొండ మీద ఉంటాడు. ఇది మనుష్య ప్రాణి విషయంలో ఉండే విశేషం. భగవంతుడు కొండ మీద ఉంటూ ఉంటాడు. సాధారణంగా సనాతన ధర్మంలో మీరు చూడండి, చాలామంది ఈశ్వర స్వరూపాలు కొండ మీద స్వయంభూ రూపాలుగా ఉంటాయి. కొండ మీద ఎందుకు ఏర్పడతాయంటే నువ్వు తలెత్తి చూడాలి, ఇలా ఎత్తి చూసి పైకి ఎక్కాలి, పైకి ఎక్కి అక్కడ ఆగిపోవాలి. ఇక్కడ నిజ జీవితంలో పైకి చూసి వాడు ఉన్నాడన్న నమ్మకంతో అనుష్ఠానం అన్న పేరుతో పైకెక్కాలి, ఎక్కి వాడి దగ్గర ఆగిపోతావు. ఇక వాడిని దాటడానికి లేదు. ఇది గోవిందా కొండెక్కడం. గోవిందా 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 అంటూ కొండెక్కడం అన్న మాట వెనక తాత్పర్యం అది. అయితే ఏమంటే గోవిందా అని పిలిస్తే వస్తుందా? వస్తుంది. నువ్వు తెలిసో తెలియకో ఎవరిని పిలిచావో వాళ్ళు ఏం చేస్తారో అదే నీకు చేస్తారు. ప్రతిరోజు పనున్నా లేకపోయినా లెక్కలు చెప్పేటటువంటి ఉపాధ్యాయుడు అలా వెళ్ళిపోతుంటే పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి గురువుగారు నమస్కారం అండి అని వెళ్ళిపోతున్నావు అనుకో, ఓ నెలలాళ్ళు చూసిన తర్వాత ఆయన ఏమంటాడు? నిన్ను పిలిచి, ఏరా నీకు లెక్కల్లో ఎన్ని వస్తున్నాయి? 25కి 18 వస్తాయండి, రేపటి నుంచి నువ్వు రా నేర్చుకో, 25కి 25 వస్తాయండి. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని మాస్టర్ అండి, గురువుగారండి అని పిలిచి ఓ నమస్కారం పెట్టినంత మాత్రం చేత ఆయన ఏం చేశాడు? ఆయన ఏ ఉపకారం చేయాలో అదే చేస్తాడు. లెక్కల్లో 25కి 25 వచ్చి గోవిందా అని పిలిస్తే ఆయన ఏం చేస్తాడు? రక్షకుడు కాబట్టి వాటి వలన పాడవకుండా వాటి వలన వాణ్ణి ఇచ్చిన వాడెవరో వాణ్ణి చేరేటట్టు చేస్తాడు. ఇంద్రియముల వలన భ్రష్టమై కిందకెళ్లకుండా ఇంద్రియముల వలనే పైకెక్కేట్టు చేస్తాడు. ఇది గోవింద. కాబట్టి గోవిందనామము మాకు అక్కర్లేదనేటటువంటి వాడు జీవితంలో ఎక్కడుంటాడు, ఎందుకుంటాడు? అసలు అలా ఉండే అవకాశం ఏమైనా ఉంటుందా? ఒక్కనాటికి ఉండదు. ఎవ్వరైనా గోవిందనామమును ఆశ్రయించవలసినదే. అందుకే ప్రత్యేకించి మీకు కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినంత వరకు 2 లక్షణములు ప్రకాశిస్తాయి. ప్రథమ లక్షణం ఏమి అంటే అవ్యాజ కరుణామూర్తి. సాధారణంగా విష్ణువు స్థితికారకుడై ఎవరు ధర్మమునందు లేరో వాళ్ళని భంజిస్తాడాయన. ఒక రామావతారం ఉందనుకోండి, మాట వినని రావణుణ్ణి 10 తలలు నరికేస్తాడు వెంకటేశ్వర స్వామి. అలా కాదు, కలిపురుషుణ్ణి మనసులోంచి తొలగిస్తాడు, ధర్మమునందు అనురక్తి కల్పిస్తాడు. అందుకని వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. కుత్తుక కత్తిరించాతలవారాయవలసినటువంటి వాడు క్షమించి దగ్గరికి వెడితే కలిపురుషుణ్ణి మనసులోంచి తీసి ధర్మాత్ముణ్ణి చేస్తాడు, ఆర్తితో ఆయన దగ్గరికి వెళ్ళగలిగితే. కాబట్టి అంతటి కారుణ్యమూర్తి అయినటువంటి వెంకటేశ్వరుడు ఆ పైన కొండ మీద వెలిసి ఉన్నటువంటి కారణం చేత గోవిందా అన్న నామం చెప్పుతూ కొండెక్కితే ఆయన బాహ్యమునందు రక్షకత్వం వహిస్తాడు, ఆంతరమునందు మనుష్య జన్మ వృధా అయిపోకుండా కాపాడతాడు.